అభివృద్ధి చేస్తారని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచిందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంసీపల్లి మున్సిపల్ పరిధిలోని జగన్గూడలోని సంపన్బోల్, ఉద్దమరి గ్రామాలలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని, మీ సమస్యలు పరిష్కరించే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సహకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటర్లను కోరారు. జగన్గూడలోని సంపన్బోల్, ఉద్దమరి గ్రామాల్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, వారి దగ్గర డబ్బులు తీసుకోర్రి గాని ఓటు మాత్రం కారుకే వేయాలని అన్నారు. ఎందుకంటే మేము రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా బలని గోసలేదని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ఉన్న టైంలో మంచిగా నీళ్ళు వచ్చు, రోజు మాకు పింఛన్లు వచ్చు. కేసీఆర్కి అప్పుడు ఓటేస్తే కేసీఆర్ సీఎం అయితే మాకు 3000 పింఛన్ వచ్చు. ఇప్పుడు 4000 ఇస్తా అని చెప్పి 2000 ఇస్తున్నారు. అట్లా మోసం చేశారు. ఆడబిడ్డలకు 2500 ఇస్తాన్నారు, అది మోసం చేశారు. స్కూటీలు ఇస్తున్నారు, ఇంకెప్పుడు ఇస్తారో అది మోసం చేశారు. మాకు మోసం చేసి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. మళ్ళీ మాకు మనసు పడతలేదు, మేము మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మేము కారు గుర్తుకే వస్తామని. ఎందుకంటే అప్పుడు నీళ్ళు వస్తుండే, నీళ్ళు వస్తలేదు. కరెంట్ మంచిగా వస్తుంది, కరెంట్ వస్తుంది, ఏమి సరిగ్గా వస్తలేదు. బరకత్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, పైసలు కూడా బరకత్ లేవు. మా అమ్మమ్మలకు నాయనమ్మలకు అంతా సంచులల్లా తూకుపడ్డి పైసలే బరకత్ లేదు. గలగల ఆడుకుంటే పైసలు బాగా ఇబ్బంది పడుతుంది. మేము ఇప్పుడు ఏం అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళే మేము కేసీఆర్ చేస్తాం. మళ్ళీ మాకు కార్మికులు కావాలి. ఆయన గొప్ప మహాత్ముడు, మాకు దేవుని లెక్క ఉండే. తెలంగాణ అంతా అభివృద్ధి చేసిండు. మంచి పంటలు పండుతుండే, కాలం అవుతుండే, నీళ్ళు వస్తుండే. అవి ఎక్కడ పోయినో ఏమో అని బాధపడి